దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్ ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. నిందితుడిని మోతీరామ్ జాట్గా గుర్తించింది. మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తూ గూఢాచార్యం చేస్తున్నట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. పిఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకున్నట్లుగా కూడా గుర్తించామని పేర్కొంది. మోతీరామ్ జాట్ను ఢిల్లీలో అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. దేశ రక్షణలో బలగాల పాత్ర కీలకమైనదని, దేశ భద్రతను పణంగా పెట్టి గూఢాచార్యానికి పాల్పడటం తీవ్రంగా పరిగణించాల్సిన వ్యవహారమని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. జూన్ 6 వరకు నిందితుడిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత బలగాలు పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి చేయడం అనంతరం పాక్ బలగాలు ప్రతిదాడులకు దిగడంతో భారత్ ఆ దాడులను తీవ్రంగా తిప్పికొట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అనుమానాస్పద గూఢచారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ కోసం గూఢాచార్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మాల్హోత్రాను ఇటీవలే అరెస్టు చేశారు. ఈ నెలలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గూఢాచార్యం ఆరోపణలపై 12 మందిని అరెస్టు చేశారు.